హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ వంకాయ బజ్జీ షాట్ అన్నది ఇంట్లోనే ఈజీగా మనం బయట బండి మీద తినే టేస్టీ లాగా మనం ఇవాళ ఇంట్లోనే చేసుకుందాం. దీనికి కావాల్సిన వంకాయలను తీసుకోవాలి. వంకాయలు తీసుకొని ఇట్లా మధ్యలకు 4 ముక్కలు చేసుకోవాలి. 4 ముక్కలు చేసుకొని వాటర్లోని వేసుకున్న తర్వాత ఇట్లా 4 ముక్కలు చేసుకోవాలి. దాంట్లో పురుగు ఇట్లా ఏమైనా ఉంటుంది కాబట్టి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగానే వంకాయలు అన్నట్టు ఇట్లా మధ్యలకు 4 కాట్లు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీనిలోకి మనం కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే వంకాయ అనేది నల్లగా బ్లాక్ కాదు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని మనం వంకాయలు అనేది ఉంచుకోవాలి. సాల్ట్ వేసుకొని వంకాయలు ఉంచుకుంటే మనకు వంకాయలు అనేది ఇవి ఒకటే రకంగా ఉంటాయి. మనం సాల్ట్ వేయకుంటే బ్లాక్ అవుతాయి. వేరే బౌల్ తీసుకొని మనం జల్లెడ పెట్టుకొని దానిలోకి మనం శనగపిండి అనేది ఒక 2-3 కప్పుల శనగపిండి పోసుకొని జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ ఓమా వేస్తే ఏంటంటే మనకు బజ్జీ అనేది టేస్ట్ బాగా వస్తుంది. ఓమా వేస్తే మనకు జీర్ణం కూడా అవుతుంది కాబట్టి ఓమా కంపల్సరీ వేయాలి. బజ్జీ పిండిలో 1 స్పూన్ ఓమా వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ సోడా వేసుకోవాలి. వేసుకొని వాటర్ వేసుకొని మనం బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. మనం బజ్జీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా మంచిగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. పిండిని అనేది ఎంత బాగా కలిపితే మనకు బజ్జీలు అనేది ఎంత బాగా వస్తుంది. ఇట్లా మంచిగా అటు ఇటు వీడియోలో చెప్పిన విధంగా బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. కలుపుకుంటే మనం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఇట్లా మంచిగా మనకు బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకొని మనం ఈ పిండిని అనేది పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్న తర్వాత ఇంతకుముందు మనము అది వంకాయలు అన్నట్టు ఇట్లా కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాం కదా. ఒకసారి వాటర్ తీసేసి మళ్ళీ ఒక్కసారి వేరే ఫ్రెష్ వాటర్ పోసుకొని కడుక్కొని మన ఆయిల్లోకి వేసుకొని మనం కొంచెం లైట్గా ఒక 2 మినిట్స్ గొలిచుకోవాలి. వంకాయల బాగా గోలనివ్వదు. బాగా గోలితే మనకు బజ్జీ అనేది వేయడానికి వీలు కాదు కాబట్టి ఇట్లా వేసుకొని అట్లా తీసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఒక ప్లేట్ 2 మినిట్స్ ఉంచుకున్న తర్వాత వేరే బౌల్లోకి వేసుకోవాలి. తర్వాత మనం ఇంతకుముందు బజ్జీ పిండి కలుపుకున్నాం కదా, దానిలోకి మనము వంకాయలను ముంచి మనం ఆయిల్లో వేసుకొని మనం బజ్జీ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గొలుచుకోవాలి. మనకు వంకాయ బజ్జీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వంకాయ షాట్ అనేది రెడీ చేద్దాము. మనం 2 వంకాయలను తీసుకొని మనకు ఇట్లా మధ్యలో కట్ చేసుకొని ముక్కలుగా చేసుకోవాలి. మనం 2 వంకాయలు తీసుకున్న తర్వాత నైఫ్తోని మధ్యలో కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా వంకాయలను చేసుకోవాలి. దీనికి మనము మక్కచుడువ, పాపడ, పల్లీలు, ఆనియన్స్, క్యారెట్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. టమాటా కెచప్ ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా మనము ముక్కల్లాగా చేసుకోవాలి. వంకాయలను మనం ఉట్టి వంకాయలు తింటే టేస్ట్ ఉండే కాబట్టి ఈ విధంగా వంకాయ బజ్జీ షాట్ అనేది తింటే చాలా బాగుంటుంది. వీటిని మనం కట్ చేసుకున్న ముక్కలను మనం ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీనిపైన మనము కొంచెం కారం అనేది చల్లుకోవాలి. మనము చప్పగా ఉంటాయి కదా బజ్జీలు అనేవి, మనం వంకాయలు ఏమి వేయలే కదా, అందుకే మనం కొంచెం ఫస్ట్ కారం చల్లుకోవాలి. కారం చల్లుకున్న తర్వాత దీనిపైన మనము మక్కచుడువ అనేది ఇట్లా మక్కచుడువ వేసుకోవాలి. మక్కచుడువ గోలించుకొని పక్క పంట పెట్టుకోవాలి. మక్కచుడువ వేసుకున్న తర్వాత ఒక పాపడం అనేది చిన్నగా ముక్కలుగా చేసుకొని సన్నగా చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలోకి మనం కొన్ని పల్లీలు గోలించుకొని వేసుకోవాలి. పల్లీలు అనేది గొలించుకుంటే మనం తింటుంటే మనకు పంటికి తగులుకుంటూ టేస్ట్ అనేది వస్తుంది. మనం పల్లీలను వేసుకున్న తర్వాత దీనిలోకి మనము కొంచెం తురిమిన క్యారెట్, తర్వాత కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్న ముక్కలు, కొత్తిమీర చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనిలోకి మనం లైట్గా కొంచెం కారం అనేది చల్లుకోవాలి. కారం చల్లుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. తర్వాత దీనిపైన మనం ఇప్పుడు ఇంతకుముందు మన బజ్జీలు వేయంగా పిండి మిగులుతుంది కదా, అవి కూడా కొన్ని చిన్న చిన్న బజ్జీలాగా వేసుకొని ఆ బజ్జీలను మనం చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా చేసుకొని వేసుకోవాలి. మనకి ఇంకా జర టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. వేస్ట్ పోకుండా ఈ విధంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీనిపైన మనం టమాటా కెచప్ వేసుకోవాలి. దీనిపైన టమాటా కెచప్ వేసుకొని మనం స్వీట్ ఏ విధంగా తింటామో అంతా వేసుకోవాలి. కొంచెం తినేటోళ్ళు కొంచెం వేసుకోవాలి, బాగా తినేటోళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తర్వాత దీనిపైన కొంచెం పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని మనం ఒకసారి స్పూన్తో తీసుకొని తినాలి. ఇట్లా మంచిగా మనకు వంకాయ వచ్చేటట్టు అన్నీ వచ్చేటట్టు మంచిగా ఇట్లా తింటే అబ్బబ్బా ఏం టేస్ట్ చాలా బాగుంటుంది.
ఎంతో టేస్టీ గల వంకాయ బజ్జీ చాట్ అనేది రెడీ అయింది. ఇది మన బండి మీద కొనే కన్నా మన ఇంట్లోనే చేసుకొని తింటే ఎంత చాలా బాగుంటుంది. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.